అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఏంటండి? మన ఇంటికి ఆ గొప్పింటోళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు కదా, వాళ్ళు గొప్పగా చెప్పుకునేలాగా గొప్ప పట్టుచీర కట్టుకో. గొప్పగా కట్టుకోవడానికి మీరేం గొప్ప గొప్ప పట్టు చీరలేం కొనలేదు. ఉన్నది ఒక్క పట్టు చీర, అది కూడా మన పెళ్లికి మా పుట్టింటోళ్ళు పెట్టిందే. అంటే మనకి ఇప్పుడు 50,000 రూపాయల పట్టుచీర కావాలి. 50,000? శుభవార్త తింటే చాలు. ఇదిగో పట్టుకో, పట్టుకో. ఇదిగో నువ్వు మరి అంత ఆనందపడిపో మాక. నేను అనింది పక్కన నుంచి తీసుకురమ్మని. మొన్న అన్నావు కదా, ఎవరో కొన్నారని కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని గొప్పగా చెప్పావు. వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకురాపో. అంత గొప్ప చీర మనకెందుకు ఇస్తారండి? బుర్ర వాడితే ఇస్తారు. చీమలు కష్టపడి ఆయన నుంచి ఈ నుంచి తీసుకొచ్చిన పంచదార పోగేసాం కదా, అది అరువుగా ఇచ్చి పట్టుచీర పట్టుకొచ్చాయి. ఏంటి అలా నోరు ఎల్లబెట్టి చూస్తున్నావు? ఎల్లెల్లా పంజుడు ఎల్లో. అమ్మా కొంచెం టీ పెట్టమ్మా, తలపోటుగా ఉంది. మీ అమ్మ ఏదో పనిలో ఉందిలేరా, ఇప్పుడు రాదు. ఎన్నిసార్లు అవుతా టీ? ఆహా, అరే ఆహా, అరే మొహంలోకి పెళ్లి చూపుల కాలం వచ్చేసింది. అవును రే, మన దగ్గర కాస్ట్లీ చొక్కాలు ఏమున్నాయి? కాస్ట్లీ అంటే 2 సంవత్సరాల క్రితం ఎర్రగడ్డ సంతలో 75 రూపాయలు పెట్టి కొన్నావు కదా నాన్న, అదే కాస్ట్లీ. అమ్మాయికి సన్నాసి, నేను అంటున్నది అద్దాల కుట్లో కొన్నది అని. ఒరే బాగా గుర్తు తెచ్చుకో. కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు గుర్తు తెచ్చుకోరా. ఏంటి మాయా ఇది కాస్ట్లీ బట్టలు అంటున్నారు? ఇదన్నా విశేషమా? అన్నట్టు నీకు బట్టలు అద్దెకిచ్చే దిక్కుమాలి కొట్టేదో ఉన్నట్టుంది. దిక్కుమాలను కొట్టు కాదు, దిక్కున కొట్టే. రైలు ఇంజిన్ వెనక బోగీలు ఉన్నట్టు అస్తమానం మావాడు వెనకాలే తిరుగుతుంటే పనికి మాలినోడు అనుకున్నాను. పర్లేదు, అవసరానికి మనకు కూడా ఉపయోగపడతాడు వీడు. ఏంటి మాయో ఏదేదో మాట్లాడేస్తున్నావు? కొంప తీసి నా మీద ఏమైనా ప్లాన్ చేస్తున్నావేంటి? ఏముందరా నీ మీద ప్లాన్ చేయడానికి? నువ్వేమన్నా అమరావతి హైటెక్ సిటీవే. విషయానికి వస్తే మా వాడిని చూసుకోవడానికి పెళ్లి చూపుల వాళ్ళు వస్తున్నారు. నీ కొట్లో బట్టలు కావాలి. పర్యాటక ప్రదేశంలో మీ ఊరిని అందరూ చూసుకోవడానికి వస్తారు కానీ నీకు జడిసి ఎవరు పెళ్లి చేసుకోవడానికి రావట్లేదు, అది గుర్తించాలి నువ్వు. ఏడ్చావులే, ఆడికే కాదు నాకు కూడా 2-3 జతల బట్టలు కావాలి. తిరిగి వస్తాయా? అది నువ్వు ఇచ్చే బట్టలను బట్టి ఉంటది. అయితే నీకే కాదు ఈడికి కూడా ఏమన్నా. ఒరే బోనాల అబ్బాయి, వచ్చేది అల్లటప్ప సంబంధం కాదురా. ఇదేదో దిక్కుమల సంబంధం అయి ఉంటది. ఏంట్రా ఏంటి గొణుగుతున్నావు? అదేం లేదు మాయా, నా దగ్గర మీ స్టేటస్ తూగి బట్టలు లేవంటున్నాను. ఏదో టిట్నీలు ఆడమాకరే. నా దగ్గర అబద్ధాలు ఆడితే పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆడపిల్లలు పుడతారు అనుకున్నావు. నా దగ్గర లేవంటే ఇనవే. ఒరే నీకు అర్థం కావటం లేదు, వచ్చేది అల్లటప్ప మామూలు సంబంధం కాదురా. ఎలా అనుకుంటాం? వాళ్ళ దగ్గర నువ్వు మామూలు వసూలు చేస్తావు కదా. ఒరే వాళ్ళ సంబంధం గురించి నీకు తెలీదు. వాళ్ళు ఎవరినైనా కొట్టాలంటే కాళ్ళతో చేలతో కొట్టరు, డాలర్తో కొడతారు. అబ్బా, తిట్టాలంటే ఇంగ్లీష్ లోనే తిడతారా బాబు. పోన్లే, మీ ఓడికి ఇంగ్లీష్ రాదు కాబట్టి చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్టు ఉంటది. సెట్ అయ్యరా. లేకపోతే ఏంటి మాయా, ఏదైనా డైలాగ్ ఇంగ్లీష్ చెప్పండి తెలుగు రాయించుకుని మరి చెప్తాడు. ఆడు ఇంగ్లీష్ మాట్లాడతాడా? ఇది ఏమన్నా యాక్టింగా చేసేయడానికి? నాలా మిమిక్రీ కూడా రాదు మేనేజ్ చేయడానికి. ఇదిగో నా మాటిని, వాళ్ళకి దారి ఖర్చులు దండగైపోతే దారిలో ఆగిపోమను. అయితే కొట్లో బట్టలు ఏమన్నా అంటావు? ఇచ్చిన ఉపయోగం ఉండదు అంటున్నాను. చెరువులో నీళ్లుంటేనారా గట్టును గడ్డి మొలిచేది? మాకంత పెద్ద గేదెలు ఏమి లేవులే. ఈ నా కొడుకు బిడ్డ అవ్వట్లేదు, చెప్తా. ఒరే తింగర సన్నాసి, వాడు కోటీశ్వరుడైతే పెరిగేది వాడి స్టేటస్సే కాదురా, నీ స్టేటస్ కూడా. రేపటి రోజున వాడు నువ్వు కారులో వెళ్తుంటే లొకేషన్లో అందరూ నీకు దండాలు పెడతారు, దండలేస్తారు. నువ్వు ఇప్పుడు ఈ డేప్రి మొహాలకి రగ్గులేస్తున్నావు కదా, అప్పుడైతే చిరంజీవికో, బాలకృష్ణకో, వెంకటేష్కో, మహేష్ బాబుకో మేకప్ వేస్తావురా. నిజమామయ్యా? నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానేట్రా? చాలా ఆపు, నువ్వు రారా, ఆలోచించుకో. ఏదో బట్టలు ఉంటే ఎంత లేకపోతే ఎంత, దేహం ముఖ్యం. రారా రా. అమ్మయ్యా. ఒరే రాము, ఈసారైనా నీ సంబంధం ఖాయమైపోవాలని కోరుకుంటున్నాను రా. ఊరుకోరా, ఏ సంబంధమో ఏంటో. ఇలా అబద్ధాలు చెప్పి మరీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదురా. అవన్నీ మర్చిపోరా, ఒకతే కూతురు 100 కోట్లు, బ్రెడ్ వీరికి నీ పక్కలో పడిపోయినట్లే. ఒరే అది జడ్జి కోటు. ఓ పోనీ ట్రై చేయరా, బాగుంటుంది నీక. ఒరే 100 కోట్లు ఏం చేస్తావురా నువ్వు? నువ్వు అడుగుతున్నావు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా చెప్తున్నా.
ఒక 10 కోట్లు పెట్టి నేనే హీరోగా సీరియల్ చేస్తా. తర్వాత ఇంకో 10 కోట్లు పెట్టి నేనే హీరోగా దేవిశ్రీ ప్రసాద్తో ఆల్బమ్ చేస్తా. ఆ తర్వాత ఇంకో 10 కోట్లు పెట్టి నేనే హీరోగా సినిమా చేస్తా. చాప ఎప్పుడు చూసినా నేను హీరోగా అంటావు గాని అలంకార్ గడ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు కోసం ఏదైనా చేద్దామని ఆలోచన రాదారు నీ అదమ్మహానక. సరేరా, నేను ఇంకో 10 కోట్లు ఇస్తే నువ్వేం చేస్తావు? తిరుపతి వెళ్తాను రా. గుండు కొట్టించుకుంటావా? గుండు కొట్టించుకున్న వాళ్ళు శిరోజాలు వేలంపాడి తీసుకొస్తా. వాటితో రకరకాల విగ్గులు చేసి అలంకార విగ్గులు షాపు అని షాప్ పెట్టేస్తాను రా. తర్వాత ఏముంది, అన్నవరం, యాదగిరిగుట్ట, శ్రీశైలం ఇలా అన్ని శిరోజాలు వేలంపాడి విగ్గులు షాప్ పెట్టేస్తాను రా. సర్లే, అది పక్కన పెట్టు. ఒరే, నాకు ఏం ఫిట్ అవ్వట్లేదు. ఇంకేం లేవా? అటుకు మీద కొన్ని ఉన్నాయరా. తీయకు. వద్దు. సరేనాడు, ఆ రమేష్ గడు షాప్కి వెళ్దాం. ఆడ పేరు నన్ను ఇది ఇద్దాం. నాడు రా బాబు. ఒరే, ఆడి దగ్గర అయినా మనకు సూట్ అయ్యే డ్రెస్ దొరుకుతాయంటావారా? ఈ రోజు నీ పరిస్థితి ఏంటో. ఒరే అమ్మాయిరా, రే ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురొచ్చింది కదా, ఇప్పుడు చూద్దానా నీకేం మంచి జరుగుతుందనా. నోరు మూసుకొని బండెక్కరా. మొహమాల ఎట్టకరా బాబా, నీకు కావాల్సిన డ్రెస్లా విగ్గు షాపులు దొరుకుతాయిలే. అది కాదురా, ఆ అమ్మాయి నాకు ఎదురొచ్చినా ఏ మంచి జరగట్లేదేంట్రా. బండాపు, అరే బండాపు. ఏంటి మావయ్య, ఏమైంది ఇలా పరిగెట్టుకుని వస్తున్నావు? నీ రొట్టె విరిగి నేతిలో పడింది. రొట్టె విరిగి నేతిలో పడితే ఏం చక్క ఇంట్లో కూర్చుని తిరగకుండా ఇలా రోడ్ల మీద పరిగెడతావేంటి? ఆడలాగే అంటాడు కానీ నువ్వు చెప్పు మావయ్య. బట్టలు కొనుక్కోమని మీ నాన్న 10,000 ఇచ్చాడు. ఒరే అల్లుడు, అసలేమైందో వివరంగా చెప్పు మావయ్య. మీరొచ్చాక ఈ దళిద్రుడి మీద నమ్మకం లేక బట్టల్ని అడ్డదిడ్డంగా కత్తిరిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, బావా ఏం చేస్తున్నా? మనవాడిని చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు కదా, వాడి కోసం జబ్బలు లేని చొక్కా రెడీ చేశాను. ఇప్పుడు హాఫ్ నిక్కర్ రెడీ చేస్తున్నాను. అప్పుడు గనాలు పారిపోరు. ఏంట్రా నువ్వు అనేది? అసలు వారెవరు? కోటీశ్వరులు. మరి నువ్వెవరని చెప్పావు? కోటీశ్వరుడనే చెప్పా. అవతల కోటీశ్వరుల సంబంధం వస్తుంటే మాసిపోయిన బనీను మాసిపోయిన లాగు మనోనికి తలిగిస్తే బాగోదు బావా. ఒరే ముసలి చిలక, ఇప్పుడు ఇదే ఫ్యాషన్ రా. నువ్వేమో ఫ్యాషన్ అనుకుంటున్నావు, వాళ్ళు ఇవి చూసి నువ్వు పిసినారనుకుంటే ఎందుకు అనుకుంటారా? నీకు అర్థం కావట్లేదు బావా. మనోడు పెళ్లి చూపుల్లో కోటితో కూర్చుంటేనే కదా మనోడిని కోటీశ్వరుడు అనుకునేది. అదే మన వాడికి కోటు తగిలిస్తే లటక్కు నొప్పేసుకొని చటక్న పెళ్లి చేసుకుంటారు. అంతేనంటావా? అంతే బావా. మొన్న కోట్లిచ్చే ప్రోగ్రాంలో నాగార్జున గారు ఏమేసుకున్నారు? కోటు. తర్వాత చిరంజీవి గారు ఏమేసుకొని వచ్చారు? కోటు. అంతకన్నా ముందు అమితాబ్ బచ్చన్ గారు ఏమేసుకున్నారు? పెద్ద కోటు. అది కోట్లు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఒంటి మీద కోట్లు ఉండాల్సిందే బావా. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఒరే చిలక, చిలక ముక్కంత మెదడు కూడా లేని నువ్వు ఇంతలా ఎలా ఆలోచించావురా? ఎంతైనా నా మేనల్లుడి పెళ్లి కదా బావా, వాడి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా చేస్తావని ఆశ. ఏమైనా పేడకల్లో బాగా ఎక్కువ కంటావురా నువ్వా? బావా సరేగానే కోటికి ఎంత అవుతుందంటావు? విచారించా బావా, తక్కువలో తక్కువ 10,000 అవుతుందంట. పొలమారటం కాదురా, 10,000 అంటే ప్రాణం పోయినట్టే ఉందిరా. తప్పదు బావా, కోట్లు వచ్చేటప్పుడు వేలు విదిలించాలి. ఇది వదిలి. విదిలించడం అంటే ఇది కాదు బావా. ఏమైనా గాని కోటుకు 10,000 పెట్టాలంటే ప్రాణం ఉసూరుమంటుందిరా. ఊరుకో బావా, 10,000 పెట్టి కోటు కొంటే నీకు కట్నం కింద ఎంత వస్తుంది? 100 కోట్లు. అందులోంచి 10,000 తీ. 99,99,900,900. చూసావా బావా, నీకు లెక్కెట్టుకోవడానికి ఎంత మిగిలిందో? అది కాదురా. ఇంకా ఏం ఆలోచించకు బావా, 10,000 నా చేతితో పెట్టు, ఇక నేనాడిస్తా ఆట. అలా మీ నాన్నకి పైనుంచి కింద వరకు జ్ఞానోదయం చేస్తే ఈ 10,000 ఇచ్చాడు. పదాలుడు వెళ్దాం. బండికి మావయ్య. మరి నేను మా ఫ్యామిలీ మ్యాటర్లో నువ్వెందుకురా? చూసేవారా మీ మావయ్య ఎలా మాట్లాడుతున్నాడు? చూశానురా, నువ్వు ఎక్కువ మావయ్య.
నడుచుకుంటూ వచ్చాయి. బాగున్నావురా? ఆ? నాన్న మీరేంటి? కొడుకు ఫుల్ సూట్ లో ఉంటే తండ్రి హాఫ్ సూట్ లైనా ఉండాలి కదా అని మీ చిలకబాబు అన్నాడురా. అందుకే అలంకార గడి కుట్లో తెప్పించా. అద్దేం లేదులే. ప్రియే, ఇంతకు మామయ్య ఏడి? మనం రిచ్ గా ఉండాలని వాడు కాస్ట్యూమ్ డిజైన్ చేశాడు. మన రిచ్నెస్ కి తగ్గట్టుగా వాడు ఉండాలని వాడి కాస్ట్యూమ్ నేను డిజైన్ చేశా. తెల్ల చిలక, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. బావా, నాకేంటి తెల్లబట్టలేశారు? నేను మీ ఫ్యామిలీ డాక్టర్నా? నీ చేతిలో అది పడేదాకా నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలిసేలా లేదు. ఉండు, ఇదిగో నువ్వు వైద్యుడు కాదు, వంటోడి. వంటోడిని చేసేసావు కదా బావా. సర్లే, ఈ పెళ్ళైతే నాకు కూడా ఒక వంటావిడ వస్తుంది కదా, సర్దుకుపోతా. ఏంట్రా స్వాగతంలో స్మరించుకుంటున్నావు? అబ్బే ఏం లేదు బావా, కోటీశ్వరుడు ఎవరు అంటే నేనే అని అనిపించేలాగా ఉన్నాడు కదా. కోట్ వేసుకున్నంత మాత్రాన కోటీశ్వరులు అయిపోతారా? అంతేగా, హార్మోని వాయించటోని హార్మోనిస్ట్ అంటారంట, తబలా వాయించటోని తబలిస్ట్ అని అంటారంట, ఫ్లూట్ వాయించటోని ఫ్లూటిస్ట్ అంటారు. ఎలా ఉంది బావా? ఏడిచినట్టు ఉంది. అదేంటి, నీకు ఆనందంగా లేదా? బాధగా ఉందిరా. ఎందుకు బావా? 10 రూపాయల చొక్కా, 10 రూపాయల పంచ, 10 రూపాయల తువ్వాలతో తిరిగే నాతో 10,000 పెట్టి ఈ కుక్క చెవులు సూటు కొనిపించావంటే బాధగా ఉండదా? ఊరుకో బావా, నువ్వు మరీను. 100 రూపాయలు చేపలు పట్టాలంటే 10 రూపాయలు గాలం వెయ్యాలి. 1000 రూపాయలు కుక్కని మంచిగా చేసుకోవాలంటే 10 రూపాయలు బిస్కెట్ వెయ్యాలి. 100 కోట్ల సంబంధం రావాలంటే 10,000 ఖర్చు పెట్టాలి బావా. ఇదంతా అవసరమా నాన్న? అవసరమేరా. కోట్ల కోసం ఎన్ని పోట్లైనా పడాలి. లక్షణమైన మాట చెప్పావు బావా. నీకు కోట్లు వస్తే దానికి కారణం నేనే కదా. సంతోషించాంలే గాని ఈ కుక్క చెవుల సూటు మీద మరక పడితే మరక మంచిదే కదా బావా. మరక మంచిదే, కానీ నీకు కాదు. ఈ కోటు మీద దుమ్ము పడితే నీ దవడ పగులుతుంది, మరక పడితే నీకు మాసికం చేస్తాను. అయితే నన్నేం చేయమంటావు చెప్పావా? దుమ్ము పడకుండా గొడుగు, మరక పడకుండా గుడ్డ చేతిలో పట్టుకో. ఒరే నా చెత్తపుత్ర, చెప్పండి నాన్న. చెప్పింది గుర్తుందిగా? మై సన్ ప్లీజ్ కమ్అట్ అని నేను అన్నప్పుడే నువ్వు మైసూర్ యువరాజులను నడుచుకుంటూ వచ్చి కౌలు మీద కాలేసుకొని కూర్చోవాలి. అప్పుడు వాళ్ళు మనని డ్రామా కంపెనీ వాళ్ళు అనుకుంటారేమో బావా. అర్థమైంది. గొడుగు గుడ్డ. మైండ్ ఇట్టు. ఏంటట్టా చూస్తున్నా? ఇంగ్లీష్లో 20 పదాలు నేర్చుకున్నా, అందులో 2 వాడేసా. మిగతా గుర్తుంటాయో లేదో. ఇలా ఇష్టం లేని కోటు వేసుకుని ఇష్టం లేని అమ్మాయితో ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇలా ఇష్టం లేని బతుకు బతకాలా? అయితే చచ్చిపో. హే నువ్వు, నువ్వు ఇలా ఇష్టం లేని పనులు చేయడం వల్ల నాకు లోపల తూట్లు అయిపోతుంది. చూడు ఎలా చిరిగిపోయాను. మరి నన్ను ఏం చేయమంటావు? నాన్న మాటకి ఎదురు చెప్పలేను. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ క్లైమాక్స్లో వాళ్ళ నాన్న మాటకైనా ఎదురు చెప్పాడు కానీ నువ్వు ఈ జన్మకి మీ నాన్నకి ఎదురు చెప్పవు. అంటే మాట మీద నిలబడాలని. బొంగేం కాదు, మాట అంట మాట. నీకు కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయి ఎదురవుతుంది. ఆ అమ్మాయి ఎదురొచ్చినప్పుడల్లా నీకు మంచి జరుగుతుంది. అవునవును, కానీ ఇప్పుడు ఎదురెళ్దామంటే చీకటి పడిపోయిందిగా. బాబు పసుపు చంటి, నువ్వు ఇప్పుడేం ఎదురెళ్ళొద్దు కానీ ఆ అమ్మాయిని తలుచుకో చాలు, నీకు మంచి జరుగుతుంది. ఇదిగో అల్లుడు, ఇవి పెట్టుకో. ఇవెక్కడవి మావయ్య? తిమ్మరాజువి, కొట్టేసా, పెట్టుకో. ఒరే అల్లుడు, నీకు షూటింగ్లో ఇలా గొడుగులన్న పడతారా? లేదు మావయ్య, అప్పుడప్పుడు నేనే ఆ ముక్కోడికి పడుతూ ఉంటాను. నా కర్మ, గొడుగులు పట్టేవాడికే గొడుగు పడుతున్నానా? నా గోడ ఎవరికి చెప్పుకోవాలి? హలో, ఈజ్ దేర్ ఎనీబడి? నువ్వెవరా గుర్రాలకు గడ్డేసేవాళ్ళ ఉన్నావు? మై నేమ్ ఇస్ స్మైల్ రాజ్, ఫాదర్ ఆఫ్ లిప్స్కా. 100 crores. ఓ కమ్ 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 కమ్. అన్నపూర్ణ, అన్నపూర్ణ, వి అంకుల్ గారు నమస్కారం అండి.
నమస్తే మీ వేర్ ఫ్యామిలీ? Hey, come on, come on, come in, come on, come on. She's my wife. ఓ హలో. ఒకటే కూతురున్నారు, మరి ఇతనెవరు? మై బాయ్ ఫ్రెండ్ గంగు. మంచి రంగులోనే ఉన్నాడు. She's my daughter Lipsika. హాయ్. హలో హాయ్. కల్చర్ కల్చర్. పదండి. Yeah, come in, come in. వెల్కమ్ ఒకటోసారి, వెల్కమ్ రెండోసారి. కూర్చోండి. కూర్చో. ఏం తీసుకుంటారు? కూల్ ఆర్ హాట్? అదే హాట్గా కాఫీ, టీ. No, 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 no. ఈ టైంలో చీర్స్ కొట్టుకోవాలి. టీ కాఫీ అంటే చీప్ గా. నాకైతే రమ్ విత్ సోడా. ఐ ప్రిఫర్ విస్కీ వితౌట్ సోడా. దిస్ టైమ్ ఓన్లీ ఫర్ డ్రకీలా. షకీలా? షకీలా కాదండి, డ్రెకిలా. డ్రింక్ డ్రింక్. ఓ డాడ్, వీళ్ళకి మోడర్న్ కల్చర్ తెలిసినట్టు లేదు. త్వరగా కానిస్తే పబ్కి వెళ్దాం. ఏంటండి వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చినట్లేదు, బార్కు వచ్చినట్టుంది. నాకైతే వాళ్ళ అమ్మాయి అస్సలు నచ్చలేదు. ఎనీ ప్రాబ్లం? అవే నో నో, సింగిల్ గాజ్, సింగిల్ గాజ్. వాట్? అవే అదే మీ విషయం ముందే తెలుసుంటే మా ఆవిడ కేసులు తెప్పించుండేదాన్ని కదా అంటోంది. ఇప్పుడైనా ఓకే, తెప్పించండి. వేర్ ఇస్ యువర్ సన్? హీఈస్ ఇన్సైడ్. ఐ కాల్. మై డియర్ సన్, కమ్ అవుట్. సీరియల్లో జూనియర్ ఆర్టిస్టులను గుడి చుట్టూ తిప్పుతారు కదా, వాళ్ళు ఏమనరా? మ్మ్హ. మై డియర్ సన్ను, కమ్ అవుట్. మై డియర్ సన్, కమ్ అవుట్. ఒరే, నీ ఫ్రెండ్కి చెప్పి 2-3 ఫోన్ నంబర్ నాకు ఇవ్వరా? ఉండు మావయ్య. రే మై డియర్ సన్ను, కమ్ అవుట్. అయ్య బాబోయ్, మా కుక్క బాబు పిలుస్తుంది. నాకు తెలియకుండా ఈ రంగద్దాలు ఎప్పుడు కొన్నారా? కొన్నే కాదు బావా, కొట్టేసినవి. అయితే ఓకే. మా అబ్బాయి, మై సన్. ఇంట్లో కూడా అంబరెల్లా పట్టుకున్నాడేంటి? కొత్త కోటు కదండి, వెలిసిపోకూడదని. అంటే 500 crores ఓనర్ కదా, ఆ మాత్రం ఉండాలి. పెళ్ళవగానే నీకు కూడా గొడుగు పెట్టిస్తా. ఓ దట్స్ నైస్. బై ద వే, ఐఎమ్ లిప్సికా. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ రామ్. It's very old. I call only Ram K. Shall I ask some questions? యు ఆస్క్, ఐ టెల్ ఆన్సర్స్. ఎక్కడైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అడుగుతాడు. మా బావ కేసులో అన్నీ రివర్సే. What is your hobbies? హాబీస్ షూటింగ్. ఓ, మా అమ్మాయికి అదే హ్యాబిట్. అబద్ధాలు చెప్పేవాడిని షూట్ చేస్తుంది. ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తుంటారు? ఫ్రీగా ఏమొస్తుంది అని వెతుకుతుంటారు వాళ్ళ నాన్నగారు లాగా. నువ్వు ముయ్. Who is he? చూస్తే తెలియట్లేదమ్మా. హీస్ కుక్. Mr. Ramki, may I know your qualification? మై క్వాలిఫికేషన్ వితౌట్ ప్రాంప్టింగ్, సో మెనీ పేజెస్, సింగిల్ షాట్. వాట్ డు యు మీన్? అదేనండి, 500 crores ఓనర్స్ కదా, ఎప్పుడు ఎట్నుంచి ఎవరు వస్తారానని యాక్షన్లో ఉంటాం. I think you have studied in Cambridge. యా బ్రిడ్జ్ ఫైటింగ్ వితౌట్ రోప్స్. బ్రిడ్జ్ ఫైటింగ్? నో ఫైటింగ్, టీచింగ్. కేంబ్రిడ్జ్ లో చదివాడు కదా, వాళ్ళకి టీచింగ్ చేస్తానంటున్నాడు. Dad, it's time to hang out. మా ఇంట్లో హ్యాంగర్స్ లేవండి బాబు. నువ్వు ముయ్. బేబీ, వాట్స్ యువర్ ఒపీనియన్? Let's go. Come on, Mom. అబ్బా, ఈ టైంలో నన్ను ఎవరు కాపాడతారు? ఒరే, ఒక్కసారి అమ్మాయిని తలుచుకోరా, నీకు మంచి జరుగుతుంది. లోపల నేను నలిగిపోతున్నాను రా. వీడి కోట్లో భలే ఉన్నాడు కదా బావా. ఏండి ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తాలు? మా అమ్మాయికి మీ అబ్బాయి బాగా నచ్చాడు. కోర్టు వల్లే. గుడ్. మీ అబ్బాయి ఇంగ్లీష్ కూడా మా అమ్మాయికి బాగా నచ్చింది. కోర్టు వల్లే. సూపర్.
కాకపోతే ఒకటే ప్రాబ్లం. మా కోర్టులో ఏ ప్రాబ్లం లేదండి. యూ షటప్ ఇడియట్. మా వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం చెప్పండి. నో అది కాదు. మా అమ్మాయి మీ అబ్బాయి కాస్ట్యూమ్ విషయంలో బాగా డిసప్పాయింట్ అయింది. మీ అబ్బాయికి ఆ సూట్ కాలేదని మా అమ్మాయి గట్టిగా నమ్ముతుంది. సూట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేని వాడు లైఫ్ పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు అనుకుంటుంది. సారీ మిస్టర్ లక్ష్మీపతి, మా అమ్మాయి మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్టలేదు. మీ డ్రెస్కి కోట్ సూట్ కాలేదు, కోట్ మీద ఈ టవల్ సూట్ కాలేదు. టోటల్గా మీరు చాలా చీప్ లుక్. సారీ. రేయ్. బావా యాహూ! This for the pen. Yeah. ఏంటి బాబు, పెళ్లి చూపులు పెట్టకలేనందుకు ఆనందంగా ఉందా? మరి ఉండదా? పెళ్లి చూపుల నుంచి ఎలా తప్పించుకున్నావు? నువ్వు చెప్పినట్టే స్వప్నం తలుచుకున్నా. ఆ అమ్మాయిని తలుచుకుంటేనే ఇంత మంచి జరిగినప్పుడు ఇంకా అమ్మాయి నీ పక్కన ఉందనుకో. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఒరే, నేను నీ అంతరాత్మనరా. ఇక నుంచి ఆ అమ్మాయిని ఎలా దక్కించుకోవాలో నేను చెప్తాను, నువ్వు ఫాలో అయిపో. బాయ్. వీడేంటి ఆ అమ్మాయిని ఫాలో అవ్వమంటాడు? ఒకవేళ ఫాలో అయితే ఆలోచిస్తే బాగున్నది సరదా.